దుగా కనిపిస్తారు. భువన విజయం అనగానే మనకు ఆనాటి కృష్ణదేవరాయల స్వర్ణయుగం, తెలుగు భాషకు వెలుగు పందిళ్లు వేసినటువంటి కాలం అది. పల్లకీలలో కవులను ఊరేగించి రాయలవారు స్వయంగా మోసినటువంటి తెలుగు భారతిని బంగారు పల్లకీలలో ఊరేగింపజేసినటువంటి కాలం అది. అటువంటి ఒక మహోన్నతమైన ఘట్టం మన చరిత్రలో ఆవిష్కృతమైంది. ఏ రాజుకు లేనటువంటి ఒక గొప్ప సంస్కృతి సంప్రదాయాలు కృష్ణదేవరాయలో ఉన్నాయి. ఆయన తెలుగు భాష పట్ల చూపిన మక్కువ ఈ ప్రదర్శన ద్వారా నిరూపించాలి. తాను స్వయంగా కవి మాత్రమే కాకుండా కవులను ఆదరించాడు, పోషించాడు. వారి నుండి అద్వితీయమైనటువంటి రచనల్ని తీసుకున్నాడు, రాయించాడు ప్రత్యేకించి. అంటే ఒక కవి ఒక మంచి ప్రబంధాన్ని, ఒక మంచి కావ్యాన్ని సృష్టించాలంటే దాన్ని తప్పకుండా పోషకుడు ఉండి తీరాల్సిందే. ఏ కవి తన కోసం తాను రాసుకోడు, తన పోషణ కోసం కూడా రాసుకుంటాడు. పోషణ కోసం అన్నప్పుడు మరి పోషించేటువంటి, ప్రోత్సహించేటువంటి ఒక ప్రభువు తప్పకుండా ఉండి తీరాల్సిందే. మరి అలాంటి కవుల యొక్క మేలి గుణాన్ని గమనించి, గుర్తించి, ప్రోత్సహించి, గౌరవించినటువంటి వాడు శ్రీకృష్ణదేవరాయలే. కాబట్టి అతడు తన ఆస్థానానికి, తన సాహితీ సభకు భువన విజయం అనే పేరు పెట్టుకున్నాడు. అట్లా ఒక యనమండూరు కవులు, అంటే మనకు యనమండూరు కవులు ప్రధానంగా కనిపిస్తున్నారు. వీళ్ళను అష్టదిగ్గజ కవులు అనే పేరుతో కూడా మనం పిలుచుకుంటున్నాం. ఈ సాహితీ చరిత్ర మనకు ఆ విషయాన్ని తెలియజేస్తోంది. కానీ అతని చరిత్రను మనం గమనించినప్పుడు ఇంకా ఎందరో కవులు ఉండేవారు. వాళ్ళు అన్ని శాస్త్రాల్లో కూడా దిగ్గజులే. ఒక గణిత శాస్త్రాన్ని తీసుకున్నా, ఒక జ్యోతిష శాస్త్రాన్ని తీసుకున్నా, ఇట్లా సకల శాస్త్రాల్లోనూ పారంగతులు అతని సంస్థానంలో, అతని ఆస్థానంలో ఉండేవారు. కానీ ప్రధానంగా అష్టదిగ్గజ కవులు అంటే మనకున్నటువంటి 8 దిక్కులకు సూచనగా అతని సభలోని 8 మూలలకు 8 పీఠాలను ఏర్పాటు చేసి ఆ పీఠాలపై వారిని కూర్చుండబెట్టి వారితో సాహితీ వినోదాన్ని, సాహితీ విజ్ఞానాన్ని గడుపుతూ అతడు కాలక్షేపం చేసేవాడు అని చెప్పినటువంటి భావన కూడా ఉంది. కాబట్టి తెలుగు సాహిత్య చరిత్రకు 1000 ఏళ్ల వయస్సు ఉంటే 16వ శతాబ్దం శ్రీకృష్ణదేవరాయలదే. కాబట్టి ఆ శ్రీకృష్ణదేవరాయల యొక్క యుగం, శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలం తెలుగు సాహిత్య చరిత్రకు సంబంధించినంత వరకు స్వర్ణయుగంగా పేర్కొంటున్నారు. ఎందుకంటే ప్రబంధం అనబడే ఒక ప్రత్యేకమైన తెలుగు సాహిత్యానికి మాత్రమే స్వంతమైనటువంటి ఒక ప్రక్రియ అతని కాలంలోనే వచ్చింది. కాబట్టి దాన్ని ప్రత్యేకించి స్వర్ణయుగంగా మనం భావించడంలో, పేర్కోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఇది సాహితీ చరిత్ర చెప్పినటువంటి సత్యంగా మనం భావించాలి. ఆ విధంగా తన అత్యున్నత గుణగణాలతో కీర్తి శిఖరాలను అధిరోహించి మన తెలుగువారి హృదయ సీమల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు శ్రీకృష్ణదేవరాయలు. పండిత జనరంజకంగా భువన విజయాలను రాయలు ఏ విధంగా నిర్వహించి అందరి ఆదరాభిమానాలు చూరగొన్నది వచ్చేవారం తెలుసుకుందాం. విజయం విజయం తెలుగు సంస్కృతికి విజయం, తెలుగు శోభకే విజయం, మన భువన విజయం, మన భువన విజయం.